నువ్వు దీన్ని వాడుకో అని భగవంతుడు మనకి పర్మిషన్ ఇచ్చాడు. అది మనం గమనించకుండా నేనండి దీనికి స్వామిని అని అనుకుంటున్నాం. అది సరైనటువంటి ఆలోచన కాదు. ఆ రకంగా మనకు అనేకమైనటువంటి విషయాన్ని భగవంతుడు ప్రసాదించాడు. ఏమిటిని ప్రసాదించాడు? చర్మము లోపల మాంసము, ఆ మాంసాన్ని అంటిపెట్టుకుని రక్తము, మజ్జ, స్నాయువు, వస, శుక్రము, తర్వాత లోపల ఉండేటువంటి ఇంద్రియాలు, కన్ను, ముక్కు, చెవి, కాలు మొదలైనటువంటివి 10 ఇంద్రియాలు. ఇంద్రియాలు 5 రకాలుగా ఉన్నాయి. ఒక సముదాయాన్ని జ్ఞానేంద్రియాలంటారు, ఇంకో సముదాయాన్ని కర్మేంద్రియాలంటారు. ఈ ఇంద్రియాలు తర్వాత లోపల 10 రకాలైన వాయువులున్నాయి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు అని 5 రకాలైనటువంటి వాయువులున్నాయి. ఇవి కాక నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయము అని ఉపవాయువులు ఒక 5 ఉన్నాయి. ఈ లోపల ఈ యంత్రం అంతా పైన ఒక చక్కటి తోలు తిత్తిన దాన్ని పెట్టి మనకు భగవంతుడు ఇచ్చాడు. కానీ లోపల ఎన్ని రకాలైన వ్యాపారాలు, ఎన్ని రకాలైనటువంటి పనులు జరుగుతున్నాయో మనం చూడలేం. ఒకవేళ చూడటం ప్రారంభిస్తే జుగుప్స కలుగుతుంది. అటువంటి ఈ ఇంద్రియాలు మొదలైన వాటిని అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా వశం చేసుకునే ప్రయత్నం చేశాడు ఆయన. దాన్నే యోగం అంటారు. ఆ యోగశక్తితో ఏం చేశాడు ఆయన? మొట్టమొదటిగా ప్రాజాపత్య యాగము అనేదాన్ని ఒకటి చేశాడు. ప్రాజాపత్య యాగము అనే దాంట్లో ప్రధానమైన విషయం ఏమిటంటే, తనది అనుకున్న ప్రతిదానిని నాది కాదు అని ఎవరికో ఒకరికి దానం చేసేసేయటం. ఎవరికో ఒకరికి అంటే వస్తువు అయితే మనుషులకు ఇస్తారు. ఈ లోపల ఇంద్రియాలు, వాయువులు ఇవన్నిటినీ భగవదర్పణం చేయటం ప్రాజాపత్య యాగం యొక్క ప్రధాన లక్ష్యం. అది ఆ ప్రాజాపత్య యాగంలో అంటే ఇప్పుడు మనం చూడండి, సన్యాసాశ్రమం తీసుకునేటువంటి వాళ్ళు ఈ పని చేస్తారు. అంతవరకు ఉండేటువంటి తన పేరు, తన తల్లిదండ్రులు, తన వస్తువులు, వాహనాలు అన్నీ కూడా తద్దినం పెట్టేస్తారు. తన దేహానికి కూడా తద్దినం పెట్టేస్తారు సన్యాసం. అంటే నాకు ఈ పూర్వ దేహంతో ఏమీ సంబంధం లేదు అని ఆ రకంగా చేసేటువంటి ఒకానొక యాగాన్ని ప్రాజాపత్య యాగము అని అంటారు. ఆ ప్రాజాపత్య యాగం చేశాడు ధర్మరాజు. అంటే ఏమిటనమాట? బహిర్భూతంగా ఉండేటువంటి వస్తువులు, ధనములు, ధాన్యములు, గోవులు మొదలైనవన్నీ కూడా చేసిన తర్వాత తన లోపల ఉండేటువంటి సర్వ వస్తు సముదాయములను కూడా నాది కాదు అనుకునేటువంటి విధంగా దానికి శాస్త్రం చెప్పినటువంటి ఒక పద్ధతి ప్రకారంగా ప్రాజాపత్య యాగం చేశాడు. ఇవన్నీ చాలా గొప్ప విషయాలు. ఇప్పుడు ధర్మరాజు మనకు ఆదర్శప్రాయుడు. అంటే ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలి జీవితం అనేది ఎట్లా ఉండాలి అనేటువంటి. రాముడు అంతే. వాళ్ళు ఏమంటారంటే శాస్త్రకారులు, రామాదివత్ ఆచరితవ్యం నతు రావణాదివత్. రాముడు మొదలైన వాళ్ళలాగా ప్రవర్తించండి అయ్యా, రావణాసురుడు మొదలైన వాళ్ళలాగా ప్రవర్తించద్దు. రాముడిలాగా ప్రవర్తిస్తే సర్వపూజ్యుడవుతావు, రావణుడిలాగా ప్రవర్తిస్తే సర్వ హేయుడవుతావు. కాబట్టి ఈ రామాధిపత ఆచరితవ్యం అనే దానికి ఉదాహరణగా ధర్మరాజు చెప్పారు. ధర్మరాజు ప్రవృత్తి చెప్పారు. ప్రాజాపత్య మనేడి ఇష్టి గావించి అగ్నులను ఆత్మారోపణంబు చేసి. ఇదొకటి. మామూలుగా గృహస్థుడు 3 అగ్నులను అర్చించాలి. త్రేతాగ్నులు అంటారు. గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని అని 3 రకాలైనటువంటి అగ్నులను ద్విజుడు అంటే ఉపనయన సంస్కారం ఉన్న ప్రతి వ్యక్తి కూడా చేయాలి. అగ్నిహోత్రార్చన వదిలిపెట్టకూడదు. అగ్నిహోత్రార్చన వదిలిపెడితే అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అని. అగ్నిహోత్రార్చనలో చాలా గొప్ప సైన్స్ ఉంది. మనం ఇదంతా కూడా మూఢనమ్మకాలు అనే పేరుతో తొలగించి వేశాం. కానీ ఇప్పటికీ కూడా కొన్ని కుటుంబాల్లో అగ్నికార్యం చేస్తూ ఉంటారు. ఆ
ఆ అగ్నికార్యం చేసినందువల్ల దాని కలిగే ప్రయోజనాలు చాలా ఉంటాయి. ఆ అగ్నికార్యం చేసేటప్పుడు అగ్నిని సమారాధన చేసి ప్రజ్వలింపజేసి అందులో ఆద్యము, అన్నము మొదలైన పదార్థాలని అందులో హోమం చేస్తూ ఉంటాం. ఆ హోమం చేసిన పదార్థమంతా కూడా వాయు లీనమై వాతావరణంలో కలిసిపోయి ఒక రకమైనటువంటి బ్యాలెన్స్ స్థితి, ఒక సమరస స్థితిని కలిగిస్తుంది. కలిగించి సమాజానికి మేలు చేస్తుంది. ఇవన్నీ ఎవరో వాళ్ళ తిండి కోసం చేసినటువంటి కృత్రిమమైనటువంటి ఆచారాలు అని చెప్పి వీటిని నిందించి పాడు చేసేటువంటి జనాలు ఇప్పటికీ ఉన్నారు. హేతువాదులు అంటారు వాళ్ళని. కానీ ఆ హేతువాదులు ఇప్పుడు పెట్రోలు మొదలైనటువంటివి వాటి వల్ల వచ్చినటువంటి అనర్థాలన్నింటినీ చూస్తూనే ఉన్నారు. వాటికి యాంటీడోట్స్గా ఈ హోమాది కార్యాలలో వేసేటువంటి పదార్థాలు పనిచేస్తాయి అనేటువంటిది లింక్ పెట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఏం చేశాడు ఆయన? అగ్నులను ఆత్మారోపణం చేశాడు. అంటే వెలుపల పూజించేటువంటి దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని అనే 3 అగ్నులను రోజు అగ్నిహోత్రం చేసేవాళ్ళు వాళ్ళు. భారతంలో ఒక చోట చెప్తాడు, ఎంత మానసికమైన సంఘర్షణ, ఒత్తిడి ఉన్న ప్రదేశంలో సమయంలో కూడా వాళ్ళు ఈ అగ్నికార్యాలు, సంధ్యావందనాలు మానలేదు. అది చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మనం ఏం చేస్తాము? సంధ్యావందనం చేసి ఇప్పుడు కుదరలేదండి అని అంటాం. ఎందుకు కుదరలేదు? ఎందుకు కుదరలేదంటే మన మనస్సు దాని యందు సంపూర్ణమైన ఆభిముఖ్యం పొందలేదు కనుక కుదరలేదు. కృష్ణుడు ఆ సింధు రాజు ఉన్నాడే, వాడు సైంధవుడు. ఆ సైంధవుణ్ణి చంపేటప్పుడు కూడా అప్పుడు ఆ అతి క్లిష్టమైనటువంటి ఆ మానసిక పరిస్థితిలో కూడా ఈ సాయంకాలం చేసేటువంటి కార్యక్రమాలన్నీ చేశారు అని భారతంలో ప్రత్యేకించి చెప్పారు. కాబట్టి అగ్నిహోత్రార్చన మొదలైనటువంటివి తనకు క్షేమము, సమాజమునకు క్షేమము. సమాజం దానివల్ల ప్రయోజనం పొందుతుంది. ప్రతి ఇంట్లోనూ ఈ అగ్నికార్యం చేస్తే దాని నుండి వచ్చినటువంటి ఆ ధూమము ఆ పరిసరాల్లో ఉండేటువంటి వాయువునంతటినీ కూడా కస్మెల స్థితి నుంచి, పొల్యూషన్ అంటామే, దాని నుంచి రక్షిస్తుంది. ఇది చాలా హేతుబద్ధమైనటువంటి అంశం. కానీ చాలామంది దాన్ని నమ్మలేకపోతున్నారు, దాన్ని తిరస్కరిస్తున్నారు. దాన్ని ఒక అనాచారంగా, పనికిమాలిన ఆచారంగా, నెయ్యి మొదలైన పదార్థాన్ని వేస్ట్ చేస్తున్నారు అనేటువంటి మాటలు అంటున్నారు. అది హేతువాదానికి సంబంధించినటువంటి జ్ఞానం కాదు. అటువంటి ప్రాణాలని, అగ్నులను ఆత్మారోపణం చేసుకున్నట్ట. అంటే బయట 3 అగ్నులు పెట్టుకుని రోజు చేసేటువంటి మంత్రపూర్వకంగా చేసేటువంటి అర్చన ఏదో దాన్ని ఉపసంహరించేసి ఇక నుంచి అగ్నిహోత్రార్చన ఉండదు. అయితే ఉండదా? ఉంటుంది. ఎక్కడుంటుంది? లోపల ఉంటుంది. లోపల బయట అంతరంగంలో ఉంటుందన్నమాట. లోపల ఉంటుంది. ఆత్మారోపణంబు చేసి తర్వాత నిరహంకారుండును. ఇహ అప్పటికి ఏమైపోయింది? నేను అనే భావన కూడా పోయింది. నాది అనే భావన పోయిన వెంటనే నేను అనే భావన కూడా పోతుంది. ఇవి రెండే బద్ధ శత్రువులు ప్రాణులకు. అహంకార, మమకారాలు. అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే అన్నారు భగవద్గీతలో. నేను కర్తను అనుకుంటూ ఉంటాడు. ఆ నేను కర్తను అనేది కాదు. నేను కర్తను గనక అయినట్టయితే నేను ఏది తలిస్తే అదంతా కావాలి. నాకు దుఃఖం రాకూడదు, దుఃఖమే కలగాలి. జరుగుతుంది అది. అవేం చెప్తోంది? జరగపోవటం వల్ల ఏం తెలుస్తోంది మనకి? నేను కర్తను కాదు అనేటువంటి జ్ఞానం పొందుతున్నాం అన్నమాట. నిరహంకారుండును, నిర్గళిత అశేష బంధనుండును. సంఖ్యలన్నీ పట 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 తెగిపోయాయి. ఏ బంధం లేదు. బంధం లేదంటే అర్థం ఏమిటనమాట? ఓ రకంగా ముక్తుడు అని అర్థం. ఆయన ముక్తుడు. దేని నుండి ముక్తుడు? సంసార బంధము నుండి. సంసారం అంటే ఇల్లు, వాకిలి, గొడ్డు, గోదా మొదలైనవి,
దేహం, వీటి బంధాలన్నీ పోయినాయి. ఇప్పుడు ఆయనకి తన దేహం కూడా తనది కాదు అనేటువంటి భావన వచ్చేసింది. అయితే ఆ భావన రావటం వేరు, దేహం రాలిపోవటం వేరు. దానికి ఇంకా కొంత ప్రక్రియ ఉంది. అందుకని ఆయన ఏం చేశాడు, సకలేంద్రియంబుల మానసంబున అణంచి, ఇంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక, ఈ 5 ప్రవృత్తులన్నింటినీ కూడా మనస్సులో తొక్కిపారేశాడు. కూర్మోంగానీవ సర్వశ అనే మాట ఉంది. తాబేలు ఎలాగైతే 4 కాళ్ళని, నోటిని లోపలికి గుంజుకుంటుందో ఆ రకంగా ఈ ఇంద్రియ శక్తులన్నింటినీ కూడా లోపలికి మనస్సులో కుదించి వేశాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విద్య అండి. విద్య అంటారు దీన్ని. ఇది ఒక రకమైనటువంటి మహావిద్య. మానసంబును అణంచి ప్రాణాధీన వృత్తియగు మానసంబును ప్రాణమందు. ఈ మనస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణానికి అధీనమై ఉంది. ప్రాణం అంటే చైతన్యం, కదలిక. వాడు బతికున్నాడు అనటానికి ఏ ఏ గుర్తులున్నాయో అవంతా ప్రాణము లక్షణం అన్నమాట. ఆ ప్రాణమునందు ప్రాణాధీన వృత్తియగు మానసంబునందు మానసమును ప్రాణమందు, ప్రాణమును అపానమునందు. ఈ హృది ప్రాణ, గుదే అపాన. శరీరంలో 5 వాయువులు ఉన్నాయి, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు అని. ఈ 5 ప్రాణ అపానములను ఏకం చేయటం, ప్రాణాపాన గతి రుద్ధ్వా అన్నారు భగవద్గీతలో. ప్రాణ అపాన గతులను నిరోధించేటప్పటికి యోగం సిద్ధిస్తుంది. లేకపోతే శరీరం మామూలు స్థితిలో ఉంటుందన్నమాట. ప్రాణమును అపానమునందు ఉత్సర్గ సహితంపైన అపానమును మృత్యువునందును. ఉత్సర్గం అంటే విడుదల, విసర్జనం. విసర్జించే లక్షణం కలిగినటువంటి అపానాన్ని మృత్యువులో పెట్టేట.